ముందుగా కడాయిలో ఒక గరిటె ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని నేను 2 గ్లాసుల బియ్యం కడిగి అరగంట సేపు పక్కన పెట్టుకున్నాను. ఆ బియ్యం వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే పావు చెంచా పంచదార వేసుకోవాలి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాల దాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను 2 గ్లాసుల బియ్యానికి 5 గ్లాసులు కొబ్బరిపాలు వేసుకుంటున్నాను. కొబ్బరిపాలు వేసుకున్న తర్వాత ఇదంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద చూడండి ఇలా ఒక మరుగు వచ్చేంత వరకు ఉంచుకొని ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. చూడండి లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే రైస్ బాగా ఉడుకుతుంది. ఈ కొబ్బరిపాల పులావ్ తినడం వల్ల గుండెకి చాలా మంచిది, మంచి శక్తినిస్తుంది. అలాగే మంచి నిద్ర కూడా పడుతుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.